అండి నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తుంటాయి. ఓకే అండి, నిన్నంతా ఎలక్షన్స్ అందరూ ఓట్లు అందరూ వేసారా? ఎలా వేశారు? మేము కూడా మాది కూడా కుక్కట్పల్లిలో ఉందండి, అక్కడికి వెళ్ళి వేసి వచ్చాను. నాదైతే నేను ఉన్నది మల్కాజ్గిరి, కానీ నాకు వచ్చింది కుక్కట్పల్లి. సో కుక్కట్పల్లిలో వేసేసి వచ్చామండి. మా సార్కేమో ఆనంద్ బాగ్ లో ఇక్కడికే వచ్చిందండి, కానీ నార్మల్ అంత దూరం వచ్చింది. సో ఓట్లు అందరు వేసారా? తప్పకుండా అందరూ వేయండి, ఓకేనా అండి? సరే, అంతటితో ఓట్లన్నీ అయిపోయినాయి. సో ఇవాళ ఈవినింగ్ నుంచి మళ్ళీ బ్లాగ్ చేయటం స్టార్ట్ చేశానండి. ఇంతలోపల ఏమైంది అంటే మా అమ్మాయి మా అక్కయ్య వాళ్ళ పిల్లలందరూ అడిగారు ఇవాళ ఏంటి పుల్కా విత్ టమాటో కాజు కూర అడిగారండి. సో నేను నా మెథడ్లో, అంటే మనం అన్ని చాలా ఈజీ మెథడ్సే కనుక్కొని చేసుకుంటూ ఉంటానండి. సో నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే చూసి చేస్తుంటాను. సో మీకు కూడా అలా నాది ఎలా ఉంటుందో మీకు చెప్తాను. చాలా సింపుల్గా నేను చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూడండి. సో కాజు మాత్రం కామన్ అండి, ఎన్ని ఉంటే అన్ని. సో కాజు మాత్రం కామన్గా తీసుకోవాలి. దాని తర్వాత దీని దగ్గర మనం ఇదేంటి గుమ్మడికాయ గింజలండి, గుమ్మడికాయ గింజలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా, ఇది కస్తూరి మేతి మీకు తెలిసిందే. మెయిన్గా కావాల్సింది టమాటోలు, ఉల్లిపాయలు. సో ఇవే అండి మన కారం. ఇవన్నీ మామూలే, ఉప్పు కారం అంతా కామన్. సో మెయిన్ ఇవైతే కామన్గా మనకు కావాల్సింది. సో దీన్ని ఎలా చేసుకోవాలో, ఫస్ట్ ఏమేం చేయాలో అనేది చెప్తాను. చాలా సింపుల్. ఎవరికి నార్త్ ఇండియన్ స్టైల్లో మీకు రాని వాళ్ళు కూడా ఈ కూర నేను చెప్పే మెథడ్ చూసారంటే అంత ఈజీగా చేసుకుంటారు. సో మీరు కూడా ట్రై చేయండి. నేను చేసేది ఎట్లా చేస్తానో చూడండి. ఇదిగోండి, నేనైతే ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇదిగోండి, మనకు కావాల్సింది పుచ్చకాయ అదే ఉంటాయి కదా, అవన్నీ వేసేద్దామండి. సో మీకు ఎన్ని ఉంటాయండి. దాని తర్వాత ఒక 4-5 కాజు, జీడిపప్పులు కొన్ని వేసుకోండి, అంటే ఇవి వేయాలి కదా, అందుకోసం అండి. సో దీని తర్వాత నాకైతే నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నానండి, ఎందుకంటే మా అక్క ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరూ ఉన్నారని. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. దాని తర్వాత దీంట్లో టమాటోలు, ఇది ఏంటంటే మెత్త పేస్ట్ అయిపోవాలి మనకు. సో ఈ పేస్ట్నే మనం గ్రేవీ కింద మనం వాడుకుంటాం. సో ఇది పేస్ట్ చేసేసి మళ్ళీ కలుస్తానండి. ఇదిగోండి, నేను చేశాను కదా పేస్ట్. సో ఇంకా మంచి పేస్ట్ చేసుకోవచ్చు. మనం ఎంత పేస్ట్ చేస్తే మనకు గ్రేవీ అంత థిక్నెస్ వస్తుంది. సో నేను ఇట్లా అయితే పేస్ట్ చేసి పెట్టేశానండి. ఇంతకేంటంటే ఒక కామెడీ ఏంటంటే ఇదిగోండి బాండి పెట్టేశాను. ఇది ఏంటంటే చాలా 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 తొందరగా చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నానంటే నాకు టైం అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఇంతకన్నా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ కూర, అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ కూర. సో ఇంట్లో ఎవరైనా తొందరగా ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అని ఏమన్నా చెప్పినా, బిజీగా ఉన్నా, సో మనం చెయ్యాలి, వాళ్ళకి మాస్గా పెట్టాలి అంటే మాత్రం సూపర్ హోటల్ స్టైల్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి, నేను పెద్ద బాండి పెట్టేశాను. ఒక నెయ్యి కానీ బటర్ కానీ మీ ఇష్టం ఏదైనా వేసేసుకోండి. కొంచెం కావాలంటే నెయ్యి కూడా వేసుకోండి మీకు. ఓకే, నెయ్యి కూడా వేసేసుకోండి, బటర్ వేసుకోండి. ఆ రెండు లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చండి, మనకేం పర్వాలేదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఈ నెయ్యిలో ఈ బటర్తో మనం ఫస్ట్ జీడిపప్పులు వేయించేసుకోవాలండి. వేయించేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. సో అందుకోసం అని ఫస్ట్ జీడిపప్పులను వేయించేద్దాం. ఇది హైలో పెట్టాను, కొంచెం ఫాస్ట్ ఎందుకంటే టైం అయిపోయింది. నేను ఈ పిల్లల్ని అన్నీ తెచ్చిమని చెప్పేటప్పటికి లేట్ అయిపోయింది. సో ఇది అండి మా హాలిడేస్. రోజుకి ఒక వంట అవుతుంది మా ఇంట్లో. హాలిడేస్ పిల్లలు ఉన్నారు, సో రోజుకి ఒక వెరైటీ చేస్తున్నానండి. వీడియో పెడదాం అనుకుంటున్నా, ఎక్కడ కుదరట్లేదు, ఇంట్లో వర్క్ జరుగుతుంది. సో బిజీగా ఉన్నానండి. సో మనం కాజుని కొంచెం రెడ్డిష్గా కొంచెం వేయించుకుందాము. సో మంచిగా రోస్ట్ అయిపోయిందండి, బటర్తో వేయించేసాము. సో మంచిగా ఇదిగోండి
అసలు నెయ్యి అయితే సూపర్, బటర్ అయితే సూపర్ అండి. మంచి వాసన అయితే వచ్చేస్తుంది జీడిపప్పులు. ఎంతైనా కాజువే అండి. కొంచెం లావు అవుతాము, సరే ఉన్న లావు ఎక్కడికి వెళ్ళలేము. సో పిల్లలతో పాటు మనం కూడా కొంచెం తిందాము. మనం వేయించి పెట్టేసుకున్నాము చక్కగా. చూసారా ఎంత బాగా గోల్డెన్ కలర్లో వేయించి పెట్టేసుకున్నాము. సో దీని తర్వాత మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేయించేసుకుందామండి. మీరు బటర్ ఉంటే, నూనె ఉంటే నూనె వేయచ్చు. సో నేను బటర్ కొంచెం ఉంది కదా దాంట్లో కొంచెం వేసేసానండి. సో ఉల్లిపాయలు నేను చెప్పాను కదా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అని. మీకు ఎన్ని కావాలో అన్నీ చేసుకోండి. మా మెల్లగా వెళ్ళు. ఇందులోనే మనం ఇట్లా పచ్చిమిర్చి కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలతో కట్ చేసి వేసుకోండి. అప్పుడైతే కొంచెం మనం కొరుక్కొని తినడానికి అలా బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేద్దామండి. సో అప్పుడైతే అన్నీ కలిపి మంచిగా వేగుతుంది. చూసాను నేను చెప్పాను ఒక టిప్ మాత్రం, ఇలాంటి మసాలా ఐటమ్స్ మనం కూరలు ఏమన్నా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పుడే చేసుకోండి. అప్పటికప్పుడు వెల్లుల్లిపాయ కూడా పేస్ట్ వేసేసాను. సో ఇది కొంచెం మగ్గనియండి. ఇదిగోండి మనం వేసిన ఉల్లిపాయలు హాఫ్కి హాఫ్ తగ్గిపోవాలండి. అప్పుడు అయితే మనకు ఉల్లిపాయలు వేగినట్టు అవుతుంది. సో దాని తర్వాత మనం దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఎంత మీరు మనం పేస్ట్లో వేసినా ఈ ముక్కలు కూడా పైన తెలియాలండి. సో అప్పుడైతేనే మీకు కూర కొంచెం ఆట వస్తుంది, లేకపోతే మీకు కూర రాదు, మనకు మంచిగా రాదు. సో ఇది వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గితే టమాటో కూడా మగ్గిపోతుంది. సో ఇట్లా హాఫ్ బాయిల్ అవుతుంది కదండి ఉల్లిపాయలు టమాటోలు. అప్పుడు మనం గ్రైండ్ చేసిన ఈ టమాటో, తర్వాత కాజు, తర్వాత ఏమో గుమ్మడికాయ గింజలు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కలిపిన పేస్ట్ని దీంట్లో వేసేస్తాము. సో కొంచెం మిక్సీని ఇట్లా వాటర్ పోసి కడిగేయండి. ఎందుకంటే ఇదే థిక్నెస్ వస్తుంది. సో మనం కొంచెం చూసి ఈ వాటర్ కూడా పోసి కడిగి, వాటర్ వేస్ట్ చేయకుండా పోసేయండి. అంటే మెయిన్ కావాల్సింది ఈ ప్యూరీయే దీంట్లో. సో ఇది ఎంత థిక్నెస్ ఉంటే మీకు అంత బాగుంటుంది కూర. చూసారా పైనుంచి కనపడినాకి అట్లా అన్నీ కనపడుతూ ఉంటే, ఆ టమాటో ముక్కలు అట్లా రెడ్డిష్గా కనపడుతూ ఉంటే మంచి స్టైల్ వస్తుందండి. సో ఇది కొంచెం మనం ఇంకా థిక్నెస్గా ఉంది కదా, కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మనకి ఎంత థిక్నెస్ కావాలి అంటే మాత్రం మీరు అడ్జస్ట్ చేసి నీళ్ళు పోసుకోండి. ఓకే, దీని తర్వాత అయిపోయింది. దీని తర్వాత దీంట్లో వేయాల్సిన మసాలా ఐటమ్స్ అండి. దీనికి సరిపడా ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు మళ్ళీ ఎక్కువ అవ్వకపోతే బాగోదు. కరెక్ట్గా వేయండి. ఒక నిమిషం వదిలేసి తర్వాత చేస్తాను. తర్వాత ఉప్పు, కారం, మనం పచ్చిమిరపకాయలు వేసాము చూసి వేసుకోండి కారం మాత్రము. సో ఇది కొంచెం వేగిన తర్వాత బాగా నీళ్ళు పడుతుంది అమ్మ. సారీ తొక్కేనా. సో కొంచెం పసుపు కూడా కలర్ఫుల్ కోసము. నాకు ఎంతో అనిపిస్తుంది, కొంచెం థిక్గా అనిపిస్తుంది. సో కొంచెం వాటర్ పోసుకోండి. మనం ఉడికేటప్పటికి ఆ వాటర్ కొంచెము మంచి డైల్యూట్ అవుతుంది. అంతే, కొంచెం వాటర్ పోసాను, బాగానే పోసానండి. మీకు ఎందుకంటే మనం జీడిపప్పు తర్వాత ఏమో పుచ్చకాయ గింజలు అవన్నీ పేస్ట్ చేస్తే అవి కూర ఆటోమేటిక్గా థిక్నెస్ వస్తుంది. సో మనం వాటర్ మాత్రం చూసి పోసుకోండి. సో ఇది కొంచెం ఉడకనియండి. ఉడికిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ వచ్చి మనం గరం మసాలా, కస్తూరి మేతి ఇవన్నీ వేయాలి. సో ఇది ఒక 5 minutes కొంచెం ఉడకనియండి.
ఇదిగోండి. సో మనకి ఈ థిక్నెస్ వచ్చే వరకు నేను ఉంచాను. సో మనం వేయించిన కాజు అండి, ఎన్ని కాజులు వేసుకుంటే అంత బాగుంటుంది. సో ఎంత వీలైతే అంత వేసుకుందాము. సో కాజు వేసేసానండి. దీంట్లో గరం మసాలా అండి. సో ఈ రెండు మంచిగా మిక్స్ చేసేద్దాము. సో ఎందుకంటే కాజుల్లో కూడా మన మసాలా పడాలి కదా, సో అందుకోసమని కొంచెం జీడిపప్పు ముందరే వేసేసాను. చూడండి ఎంత హోటల్ స్టైల్లో వచ్చినట్టు వచ్చింది, కలర్ఫుల్గా సూపర్ వచ్చింది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. నేను ఎక్కువ క్వాంటిటీ చేసిన వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం ఉల్లిపాయలు కొంచెం లావుగా తరిగేసాను, మీరు కొంచెం సన్నగా తరగండి, సూపర్ ఉంటుంది. చాలు. సో లాస్ట్లో మనం కస్తూరి మేతి వేసుకొని, కస్తూరి మేతి వేసేసుకొని ఫినిషింగ్ టచ్ అండి ఇది మన లాస్ట్లో. ఇదిగోండి మన బటర్. సో మనం ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది, అంత రిచ్గా ఉంటుంది. సో ఇంతే అండి మన కాజు టమాటో కర్రీ. అదే నేను చెప్పాను కదా, ఒక్కటి ఏంటంటే కొంచెం పెద్దగా తరిగాను, మీరు కొంచెం చిన్నగా తరుక్కోండి ఉల్లిపాయలు టమాటోలు, అంతే. ఇంకా సూపర్ ఉంటుంది కూర. ఇది మన నాన్, పుల్కా, పూరి, చపాతీ, కొంతమంది రైస్లో కూడా తింటారండి. సరే మనకు రైస్లో నచ్చదు. సో ఇది ఓన్లీ చపాతీ, కూర, పూరి, నాన్, బటర్ అంటున్నా అదేంటి, పుల్కా, అవన్నిటికీ సూపర్ గ్రేవీ అండి ఇది. సో మనకు కనపడుతుంది ఆ జీడిపప్పులు, ఇదిగోండి అక్కడక్కడ జీడిపప్పులు కనపడుతున్నాయి. సో మనం ఎన్ని జీడిపప్పులు వేసుకుంటే అంత రెడీ అండి. ఇది వేసేసి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేద్దాము, మంచిగా ఉడికిపోతుంది. తర్వాత చూద్దాం. ఇదిగోండి ఆ కూర కొంచెం దగ్గరికి వచ్చే లోపల మనం పుల్కా చేసేసుకుందాము. సో 5 మినిట్స్లో అయిపోతుంది ఇవన్నీ. సో మనం ఏం లేదు, ఉల్లిపాయలు తరిగి టమాటో ప్యూరీ చేసుకోవటమే పని. సో ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చండి. నేను ఎగ్గో పక్కనే పుల్కా కూడా పెట్టేశాను. ఇంకోటి ఏంటంటే ఈ టమాటో దీనికి మనం కాజు అవన్నీ వేసుకుంటాం కదా, సో హెవీగా ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి పుల్కానే చేసుకోండి. పుల్కా అయితేనే మనకు అంత ఇది వెయిట్ ఎక్కువ అవ్వదు అని నా ఉద్దేశం. సో తినేది కాజు అయినా పుల్కా తిందాం ఆయిల్ లేకుండా. నేను పుల్కా స్టార్ట్ చేశానండి. సో ఎంత తొందర చేసేసుకుంటే అంత బెటర్. వాన వచ్చేలాగా వేరే ఉంది, వర్షం. చూసారా నేను చెప్పానండి 6:30 కల్లా అయిపోతుంది అన్ననా. చూడండి నేను 6:30కే స్టార్ట్ చేశాను చేయడమే. 7:20 ఇప్పుడు ఎంతో టైము వీడియోడప్పుడే. అదిగోండి పుల్కాస్ కూడా చేసేసుకున్నాను. అదిగో ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ పుల్కా చేసేసుకుందాము. ఇదిగోండి మన పుల్కా అయితే ఈజీ, అసలు ఎంత బాగా పొంగుతుందో. మాకైతే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి పుల్కాకే. ఈజీగా అయిపోతుంది, మన పని కూడా తక్కువ అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుందండి. ఇదిగోండి లాస్ట్లో మనం దింపేటప్పుడు రియల్ కొత్తిమీరకు వేసుకుందాము, కొంచెం ఉంటే మీ ఇంట్లో. లేకపోతే మనం కస్తూరి మేతి వేసాము చాలు, కానీ బయట పైనుంచి చూడడానికి కలర్ఫుల్గా ఉండాలి అంటే మాత్రం మన కొత్తిమీరకు వేయింది మాత్రం కష్టమండి. సో కొత్తిమీరకు వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచుతాము, ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో వస్తుంది. బాగుంది. ఇదిగోండి మన టమాటో కాజు కూర విత్ పుల్కా అండి. సో ఇదే అండి మా నైట్ డిన్నర్. సో ఒక్క ముక్క మా అమ్మాయి వాయిస్ ఒకటి రాని. ఇదిగో ఓకేనా, స్టార్ట్ అండి. ఇదిగోండి మా అమ్మాయి కొంచెం టేస్ట్ చేసి నేను చెప్తున్నాను, మీరు కట్ చేసి ఉల్లిపాయ నిమ్మకాయ కూడా పెట్టుకోండి. సో మొత్తం మన హోటల్ స్టైల్లో వచ్చింది అనే నేను అనుకుంటున్నాను. మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుంది ఎలా వచ్చిందో. టమాటా నేను పెడుతున్నా మా అమ్మాయికి.
సూపర్ సూపర్ వచ్చిందా? టేస్ట్ బాగుందా? పుల్కా బాగుందా? మెత్తగా వచ్చిందా? సూపర్, చాలా మెత్తగా ఉంది. పుల్కా బాగుందా? ఆన్ చేయి, ఆన్ చేసేవా? సో ఇదే అండి మా వీడియో, చాలా బాగుంది. మా అమ్మాయి కూడా, మా పెద్ద అమ్మాయి చెప్తుంది సూపర్గా ఉంది అని పుల్కాను టమాటో కూర. సో కాజు కూర, మన స్టైల్ కాజు కూర. సో చాలా ఈజీ అండి, ఇంట్లో మనం చేసేసుకోవచ్చు. హోటల్కే వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మీ ఎంకరేజ్మెంట్ కూడా మాకు కావాలండి. సో మీరు ఎంత బూస్టింగ్ మాకు ఇస్తే అంత వీడియోస్ పెట్టాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో కమింగ్ వీడియోస్లో రోజుకు ఒక వెరైటీ చేసి పెడుతున్నాం మా పిల్లలకి హాలిడేస్ అని. సో అవన్నీ నేను అప్లోడ్ చేస్తానండి. సో మీరు మా వీడియోస్ మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఓకే బాయ్. కానీ ఖచ్చితంగా ఈ కూరని మాత్రం టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు తిని మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. ఎక్సలెంట్ అయితే ఉంది, మా అమ్మాయి చెప్పేసింది, మా పెద్దమ్మాయి ఇంటర్ అమ్మాయి చెప్పేసిందండి. ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చాయండి మా అమ్మాయికి. సో హ్యాపీ అండి అందరూ. సో అందుకోసం వాళ్ళ కోసం కాజు కూర చేశాను. మా చిన్నమ్మాయి కూడా వచ్చిందండి, ఒకసారి హాయ్ చెప్తుంది, దాని నోట్లో కూడా ఒక ముక్క పెడతాను. ఇదిగోండి మా చిన్నమ్మాయి కూడా వచ్చేసింది, మా అసలు అమ్మాయి వచ్చింది. ఎలా ఉందమ్మా? హోటల్ కన్నా ఇదే బాగుంది. అవునా? సూపర్ వచ్చిందా? చాలా బాగుంది. చాలా బాగుందా? ఎక్సలెంటా? ఓకే అండి. సో ఇదే అండి మా వీడియో. ఓకే అండి, బాయ్ అండి, టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం.